మన దాయాదికి ప్రపంచ ఉగ్రవాద ఫ్యాక్టరీగా పేరుంది. అది సరిపోదన్నట్టు ఇప్పుడు మరో రంగంలోనూ దాని పేరు మారుమోగుతోంది. అదే ముష్టి వాళ్లను ఎగుమతి చేసే దేశంగా. అడుక్కు తినడంలో కూడా తమకు తామే సాటి అని నిరూపించుకుంది. పాకిస్తాన్ యాచకులను తట్టుకోలేక పశ్చిమాసియా దేశాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. ఇంతకీ ఎందుకు విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో పెద్ద శాతం పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్లే ఉన్నారు? ఆర్థిక కష్టాలే ప్రజలను ఈ స్థితికి నెట్టేశాయా, లేకపోతే వ్యవస్థల వైఫల్యమే అసలు కారణమా? ఒక దేశం ప్రతిష్ట అంతర్జాతీయ వేదికపై ఎందుకు ఇంతగా దెబ్బతింటోంది? దీని వెనకున్న అసలు కథ ఏంటి? పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్. దుబాయ్లో పాకిస్తానీ బిచ్చగాళ్లు. బిచ్చగాడి నుండి లక్షలు స్వాధీనం. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందింది. ఆ తర్వాతి రోజు 1947 ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ రెండు దేశాలు ఒకే సమయంలో ప్రారంభమైనప్పటికీ వారి ప్రయాణాలు మాత్రం పూర్తిగా భిన్నదారుల్లో సాగాయి. భారత్ తనను లౌకిక ప్రజాస్వామ్య దేశంగా నిర్మించుకునే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం రాజకీయ అస్థిరత, సైనిక పాలన, ఆర్థిక సమస్యలు, అంతర్గత ఘర్షణలతో సతమతమవుతూ వచ్చింది. మొక్క నాటినప్పుడు జాగ్రత్తగా పెంచితేనే అది నీడ ఇస్తుంది అన్నట్లు ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. పాకిస్తాన్లో పారిశ్రామిక అభివృద్ధి ఆశించిన స్థాయికి చేరలేదు. విద్యారంగం బలపడలేదు. ఆర్థిక వ్యవస్థ తరచూ కుదేలైంది. అంతర్జాతీయ సహాయం లేకుండా ప్రభుత్వానికి ఖర్చులు నెట్టుకురావడం కష్టంగా మారింది. ముఖ్యంగా IMF సహాయం లేకుండా పూట గడవని పరిస్థితికి చేరింది. అప్పులు తీసుకుని రోజువారీ ఖర్చులు తీర్చుకునే స్థితి రావడం ఏ దేశానికైనా ఆందోళనకరం. ఇక భద్రతా పరిస్థితుల విషయానికొస్తే పాకిస్తాన్పై ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్నదనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశం చర్చకొచ్చింది. మరోవైపు చైనాతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ప్రారంభించబడ్డాయి. అయితే అవి దేశ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేసేయా అన్నది ప్రశ్నగానే ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాలలో భిక్షాటన చేస్తూ అరెస్టు అవుతున్న వారిలో పెద్ద శాతం పాకిస్తాన్ పౌరులే ఉన్నారని పలు దేశాల నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ఈ అంశంపై కఠిన చర్యలు ప్రారంభించాయి. ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రంజాన్ ముందు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా యాచకులుగా నటిస్తూ భారీ మొత్తంలో డబ్బు సేకరించిన వ్యక్తులు పట్టుబడ్డారు. కొందరు టూరిస్టు వీసాలపై వెళ్లి మసీదుల వద్ద భిక్షాటన చేస్తూ దాతృత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు వెల్లడైంది. దుబాయ్, షార్జా వంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఒక గంటలోనే వందల దిర్హంలు సేకరించిన ఉదాహరణలు బయటపడ్డాయి. కొందరు చిన్నపిల్లల్ని వెంటబెట్టుకుని సానుభూతి పొందే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేయడం ప్రారంభించాయి. భిక్షాటనకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నారు. సౌదీ అరేబియా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రదేశాలకు హజ్, ఉమ్రా వీసాలపై వెళ్లి అక్కడే భిక్షాటనలో నిమగ్నమవుతున్న వారిపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో వేల సంఖ్యలో పాకిస్తాన్ పౌరులను బహిష్కరించినట్లు సమాచారం. వీసా ఆంక్షలు, నో ఫ్లై జాబితాల వంటి చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదని చెబుతున్నారు. ఇక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వెతికితే పాకిస్తాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. సాధారణ ప్రజలు జీవనోపాధి కోసం కష్టపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండడం, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, రాజకీయ అస్థిరత అన్ని కలిసి సమస్యను మరింత క్లిష్టం చేసి కడుపు నిండితేనే కళ్ళు నిండుతాయి అన్నట్లు కడుపు నింపుకోవడమే కష్టమైతే మనిషి ఎటువంటి మార్గానికైనా దిగజారే పరిస్థితి వస్తుంది. ఇంకొక ఆందోళనకర విషయం ఏంటంటే కొన్ని వ్యవస్థీకృత ముఠాలు వీసాలు, టికెట్లు ఏర్పాటు చేసి విదేశాలకు పంపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సింధు ప్రాంతం నుంచి ఇలాంటి వలసలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల్లో అరెస్టైన వారిలో ఎక్కువ మంది అదే ప్రాంతానికి చెందిన వారే అని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చర్యల వల్ల పాకిస్తాన్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింటోంది.
వీసా దరఖాస్తులపై కూడా కఠిన పరిశీలన జరుగుతోంది. సింగిల్ ఎంట్రీ వీసాలు తిరస్కరించబడుతున్నాయని పాకిస్తాన్ మీడియా సంస్థ నివేదించింది. యువకులపై ప్రత్యేక తనిఖీలు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. అధికారికంగా ఆంక్షలు లేవని చెప్పినా ప్రాక్టికల్ స్థాయిలో నియంత్రణలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఒక దేశం సమస్య మాత్రమే కాదు. వలసలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లు. అయితే ఒక దేశం నుండి పెద్ద ఎత్తున భిక్షాటన కోసం వలస వెళ్తున్నారని ఆరోపణలు రావడం ఆ దేశ ప్రతిష్టకు గట్టి దెబ్బ. పరిస్థితిని సరిదిద్దుకోవాలంటే ఆర్థిక సంస్కరణలు, విద్యావకాశాలు, ఉపాధి సృష్టి, పారదర్శక పాలన అవసరం. చేసింది చేతికి రాదు, చేయనిది నోటికి రాదు అన్నట్టు కష్టపడి వ్యవస్థల్ని సరిచేసుకుంటేనే మార్పు సాధ్యం. మొత్తానికి స్వాతంత్ర్యం పొందడం ఒక దశ మాత్రమే. దాన్ని నిలబెట్టుకోవడం, ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం అసలు పరీక్ష. దేశం బలంగా ఉండాలంటే ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా బలపడాలి. లేకపోతే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు ఆశలతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు సవాళ్ల మధ్య నడుస్తోంది. మరి భవిష్యత్తులో ఏ దిశలో సాగుతుందో ఆ దేశ నాయకత్వం, ప్రజల సంకల్పమే నిర్ణయిస్తాయి.